అందరికీ ప్రభువును ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభాభివందనములండి. బైబిల్ చెప్పిన సత్యం, యుద్ధాల పేరుతో దయ్యం జరిగిస్తున్న మారణ హోమం. ఈ యుద్ధాల పేరుతో దయ్యం జరిగిస్తున్న మారణ హోమం గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. దేవుడు ఉన్నాడని చెప్పగలిగే ఏకైక గ్రంథం బైబిల్ అయితే, అదేవిధంగా దయ్యం ఉందని నిరూపించగలిగే ఏకైక గ్రంథం కూడా అదే బైబిల్ అండి. ఎందుకంటే ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించే మనందరి కన్న తండ్రి అయిన దేవుని గురించి, తన గురించిన సమాచారం బైబిల్ గ్రంథంలో రాయడం జరిగింది. అదేవిధంగా మనుషులందరి శత్రువు దయ్యమని, సైతానని, అపవాదని, దుష్టుడని, దురాత్మని ఎన్నో పేర్లు కలిగిన ఈ అపవాది గురించి, ఈ సాతాను గురించి చెప్పగలిగే ఏకైక గ్రంథం బైబిల్ అండి. యుద్ధాల పేరుతో ఎన్నో లక్షల మంది ప్రాణాలు తీస్తున్న ఈ దయ్యం గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్పిందో చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. మనం చూడగలిగేది ఉంటే, ఇప్పుడు ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్ మధ్యలో 2 సంవత్సరాల 2 నెలల నుండి ఇప్పటి వరకు యుద్ధం జరుగుతుందండి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 24 ఫిబ్రవరి 2022లో రష్యాకు ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం జరగడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు రష్యాది న్యాయం ఉన్నదా, లేకుంటే ఉక్రెయిన్ది న్యాయం ఉన్నదా, లేకుంటే ఉక్రెయిన్ది తప్ప, రష్యా తప్ప చెప్పడం కోసం నేను ముందుకు రాలేదండి. యుద్ధాల పేరుతో ఈ దయ్యం జరిగిస్తున్న మారణ హోమం గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. అదేవిధంగా నేడు ఇజ్రాయెల్ దేశానికి పాలస్తీనాకు మధ్యలో ఎప్పుడంటే 7 అక్టోబర్ 2023 హమాస్ అనే పాలస్తీనా ఉగ్రవాద సంస్థ, ఆ పాలస్తీనా దేశస్తులు వాళ్ళను ఆర్మీ లెక్క ట్రీట్ చేస్తే, ప్రపంచ దేశాలు వాళ్ళని ఒక ఉగ్రవాద సంస్థ లెక్క చెప్పడం జరుగుతుంది. ఈ ఇజ్రాయెల్ పైన పాలస్తీనా వాళ్ళు 7 అక్టోబర్ 2023 అంటే ఇప్పటికి దాదాపు ఒక 7 నెలల నుంచి వెళ్ళి ఇజ్రాయెల్కును పాలస్తీనాకు యుద్ధం జరగడం జరుగుతుంది. మొన్న మధ్య ఎప్పుడు 19 ఏప్రిల్ 2024 నాడు ఇదే ఇజ్రాయెల్ పైన ఇరాన్ దేశం ఏం చేసిందంటే డ్రోన్స్, మిజైల్ తోటి విరుచుకుపడ్డది వాళ్ళ దేశం మీద. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మనం జాగ్రత్తగా ఆలోచించేది ఉంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ది తప్ప, లేకుంటే పాలస్తీనా తప్ప, ఇజ్రాయెల్ది తప్ప, ఇరాన్ది తప్ప అని చెప్పి చెప్పడం కోసం నేను రాలేదండి. యుద్ధాల పేరుతో దయ్యం జరిగిస్తున్న మారణ హోమం. ఈ రోజున 800 కోట్ల మంది మనుషులందరూ దేవుని పిల్లలండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవేయడం జరుగుతుంది. గర్భఫలమాట దేవుడిచ్చు బహుమానము, కుమారులు యెహోవా యొక్క స్వాస్థ్యం. అంటే ఇప్పుడున్న 800 కోట్ల మంది కానీ, రాబోయే మనుషులు కానీ, ఇప్పటి వరకు ఎన్ని తరాలు వచ్చినాయో ప్రతి ఒక్క మనిషి దేవుని పిల్లలని ప్రతి ఒక్క మనిషి గుర్తుంచుకోవాలండి. ఈ మనుషుల మధ్యలో ఒక భయంకరమైన విద్వేషాలను రెచ్చగొట్టి దయ్యం జరిగిస్తున్న మారణ హోమమే మీతో మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. ఇప్పటి కాకుండా ఇంతకంటే ముందే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరగడం జరిగిందండి. ఈ మొదటి ప్రపంచ యుద్ధం గురించి మనం ఆలోచించగలిగితే 1914 నుండి 1918 వరకు, అంటే 6 సంవత్సరాలు ఒక భీకరమైన యుద్ధం జరిగిందండి. ప్రపంచ యుద్ధం, వరల్డ్ వార్ 1. దీనిలో ఎంతమంది చనిపోయారంటే దాదాపు 2 కోట్ల మంది మనుషులండి. సైనికులు, సివిలియన్స్ 2 కోట్ల మంది చనిపోతే 2,10,00,000 మంది ఈ యుద్ధాల వలన గాయాల పాలైనలండి. ఇక రెండో ప్రపంచ యుద్ధం గురించి మనం ఆలోచించగలిగేది ఉంటే, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగిందంటే 1939 నుండి 1945, అంటే 7 సంవత్సరాలు రెండో ప్రపంచ యుద్ధం జరిగితే, ఈ రెండో ప్రపంచ యుద్ధంలో 50 నుంచి 56 మిలియన్స్, అంటే 5 కోట్ల నుండి 5,60,00,000 మంది ఇటు సైనికులు, సివిలియన్స్ చనిపోవడం జరిగిందండి. అదేవిధంగా చూడగలిగి ఉంటే 2,50,00,000 మంది ఈ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా గాయాల పాలైనని ఉండేడవడం జరిగింది. ఇంతమంది చనిపోతున్నారు, కోట్ల మంది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో ఇంతమంది కోట్ల మంది చనిపోతే ఇప్పటికి కూడా అదే తంతుగా యుద్ధాలు జరగడం జరుగుతుందండి. ఈ యుద్ధాలు ఎందుకోసం జరుగుతున్నాయి మనం ఆలోచించగలిగేది ఉంటే, రష్యా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాదే న్యాయం ఉన్నది, ఉక్రెయిన్ వాళ్ళు తప్పు చేస్తున్నారన్న ఉద్దేశం రష్యాకుంటే, ఉక్రెయిన్ వాళ్ళకి ఏముంటుంది, మాదే కరెక్టు, రష్యా వాళ్ళదే తప్పు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది.
ఇజ్రాయెల్ వాళ్ళని అడిగేదంటే మాదే కరెక్ట్ అండి, పాలస్తీనే తప్పు అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తే, పాలస్తీనే కరెక్ట్ ఇజ్రాయెలే తప్పు అని చెప్పి పాలస్తీన్లు అంటారు. ఇప్పుడున్న ఇరాన్ అడిగేది ఉంటే ఇరాన్దే కరెక్టు, పాలస్తీనా తప్పు అని చెప్పి ఇరాన్ వాళ్ళు అంటారు. వాళ్ళందరికీ ఏ రీజన్ ఉన్నా కానీ ఈ మనుష్యులను ఆవహించి మనుషులతోటే మనుషులను చంపించే ఒక భయంకరమైన వినాశకరమైన శక్తి ఉందని చెప్పి బైబిల్ గ్రంథం సెలవేయడం జరుగుతుందండి. దేవుడు ఉన్నది ఎంత నిజమో, దేవుడు రూపం లేనివాడు, ఆత్మస్వరూపి, దయ్యం రూపం లేనిది, దురాత్మ. ఈ దేవుడు దయ్యం నివసించే స్థలం ఒకటేనండి, ఆ ఒక్క స్థలమే మానవ దేహం. మన శరీరానికి పంచభూతాలకు ఏ విధంగా సంబంధం ఉందో, మానవ దేహానికి గాలికి, మానవ దేహానికి నీళ్లకు, మానవ దేహానికి పదార్థానికి అంటే ఫుడ్కు, మానవ దేహానికి సూర్యుడి నుంచి వచ్చే వేడి వెలుతురుకు ఏ విధంగా అయితే అవినాభావ సంబంధం ఉందో, మానవ దేహానికి స్పేస్కు ఏ విధంగా అయితే సంబంధం ఉందో, అదే విధంగా మానవ దేహానికి దేవునికి, మానవ దేహానికి దయ్యానికి కూడా సంబంధం ఉందండి. ఇది ఎవరు కాదనలేని సత్యం. పంచభూతాల కలిగికే మానవ దేహం. నాకు గాలికి ఏం సంబంధం, నాకు నీళ్ళకేం సంబంధం అంటే నడవదండి, మనిషి బ్రతకడండి. గాలి లేకున్నా బ్రతకడు, నీళ్ళు లేకున్నా బ్రతకడు, తిండి లేకున్నా బ్రతకడు. సూర్యుడి నుంచి వచ్చే వేడి వెలుతురు లేకున్నా కూడా కిరణజన్య సంయోక్రియ జరగదు. మనకు పండ్లు కూరగాయలు ఇవ్వదు కాబట్టి ఎవరం బ్రతకం. సూర్యుడు కావాలి బ్రతకాలంటే, గాలి కావాలి, నీళ్లు కావాలి, పదార్థం కావాలి. అదే విధంగా ఏ విధంగానైతే మానవ దేహానికి పంచభూతాలకి ఏ విధంగా అయితే సంబంధం ఉందో, అదే విధంగా మానవ దేహానికి దైవానికి, మానవ దేహానికి దయ్యానికి కూడా సంబంధం ఉందని చెప్పి బైబిల్ గ్రంథం సెలవేయడం జరిగిందండి. ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించే అందరి కన్న తండ్రి అయిన దేవుడు రాయించిన ఒకే ఒక్క గ్రంథం బైబిల్ అండి. దేవుని గురించిన పక్కా ఇన్ఫర్మేషన్, దయ్యం గురించిన పక్కా ఎవిడెన్స్ చెప్పగలిగే గ్రంథం బైబిల్ అని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలండి. ఒకసారి మనం బైబిల్ గ్రంథం చూడగలిగేది ఉంటే, యాకోబు 4:1 చూడగలిగేది ఉంటే, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవని దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ ప్రశ్నించడం జరుగుతుందండి. అనుకుంటే ఆన్సర్ ఏం చెప్తున్నాడు? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మానవ దేహంలో నాట ఒక భయంకరమైన పోరాటం జరుగుతుంది భోగేచ్ఛల నుండి. ఏమంటున్నాడు? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. ఎందుకండి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఇంకా మధ్యలో అనేకమైన యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు ప్రజెంట్ కూడా రష్యాకు ఉక్రెయిన్కి ఇప్పుడు ప్రజెంట్ కూడా యుద్ధం జరుగుతుంది. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నౌ ప్రజెంట్ ఇజ్రాయెల్కు పాలస్తీనాకు యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మరి ఇజ్రాయెల్కును ఇరాన్ దేశానికి యుద్ధం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ని యుద్ధాలు జరగడానికి కారణం ఏందని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుందంటే, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి, మీకు ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అని ప్రశ్నిస్తూ, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ప్రపంచంలో నేనే నంబర్ 1 ఉండాలన్న రష్యా రష్యా అధ్యక్షుడు పునీత్ యొక్క లోపల పోరాడే భోగేచ్ఛే కదా అంటున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ జెలెన్స్కీ, నేను కూడా ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలన్న దురాలోచన, నా దేశంలో ప్రజలందరినీ ఉన్నతంగా ఉంచాలని చెప్పి ఇతడు అనుకుంటే, నా దేశ ప్రజలందరినీ కాపాడాలన్న ఆలోచనలు అతడికి న్యాయం అనిపిస్తుంది, ఇతడికి న్యాయం అనిపిస్తుంది. కానీ దేవుణ్ణి అడిగేది ఉంటేనే పర్ఫెక్ట్ చెప్తాడండి. ఏమని చెప్తున్నాడు చూడగలిగేది ఉంటే, రోమా 7:18-23 చూడగలిగేది ఉంటే, నా యందు అనగా నా శరీరమందు మంచిదేతియు నివసింపదని నీ ఎరుగుదును. ఎక్కడనాటండి? మానవ దేహం లోపలనాట. ఎక్కడ దేని గురించి చెప్తున్నాడు దేవుడు? నా యందు అనగా నా శరీరమందు, నా శరీరం లోపల మంచిదేతియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ, మేలు చేయాలి, మంచి చేయాలన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. 23వ వచనం చూడగలిగితే, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. ఒక భయంకరమైన వినాశకరమైన శక్తి, ఏదో ఒక నియమము, ఏదో ఒక భయంకరమైన శక్తి నా లోపల, నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నున్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మానవ దేహం లోపల ఒక భయంకరమైన నియమం ఉన్నదని చెప్పి దేవుని ఆత్మ ద్వారా పౌలు గారు
రోమిలోకి రాసిన పత్రికలో చెప్పడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరిది ఒక్కరిద్దరిది కాదండి. ఈ రోజున 800 కోట్ల మంది శరీరాల లోపల ఏముందట? ఉంటే దేవుడు, కాదంటే దయ్యం. దేవుడి గురించిన జ్ఞానం ఈ సమాజానికి లేదు. దయ్యం గురించిన జ్ఞానం కూడా ఈ సమాజానికి ఎవరికి లేదండి. దేవుడి గురించి చెప్పే గ్రంథం బైబుల్, దయ్యం గురించి కూడా స్పష్టంగా చెప్పగలిగే ఏకైక గ్రంథం బైబుల్ అండి. ఈ లోకంలో అనుకున్నట్టు దయ్యం అంటే దయ్యమైనది సామాన్యమైనది కాదండి. ఒక భయంకరమైన వినాశకరమైన శక్తి. 100 సార్లు భూగ్రహాన్ని తగలపెట్టగలిగే మారణాయుధాలు ఈ మనుషులతో తయారు చేయించిన ఒక భయంకరమైన వినాశకరమైన శక్తే దయ్యం. యుద్ధాల పేరుతోటి కొన్ని కోట్ల మంది ప్రాణాలు తీస్తున్న ఒక భయంకరమైన వినాశకరమైన శక్తే దయ్యం. సరే, మనం చూడగలిగేది ఉంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుండి 45 వచనాలు చూడగలిగేది ఉంటే దయ్యం ఎక్కడ ఉంటుందో స్పష్టంగా రాయించి పెట్టడం జరిగిందండి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత, అపవిత్రాత్మన్నా, దయ్యమన్నా, సాతానన్నా, దుష్టుడన్నా, దురాత్మన్నా ఒకటేనండి. అపవిత్రాత్మనాట ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్లు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి. ఏంటిదాట దయ్యం యొక్క ఇల్లు? ఏంటిదాట దయ్యం యొక్క ఇల్లు? ఒక అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత, అంటే మానవ దేహమే దయ్యానికి ఇల్లు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. మానవ దేహమాట దయ్యానికి ఏంటిదట? ఇల్లు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్పడం జరిగింది, దేవుడు చెప్పడం జరిగింది. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. ఎక్కడ ప్రవేశిస్తాయట? అవి మానవ దేహం లోపల, మనిషి లోపల ప్రవేశించును. తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను వెంటబెట్టుకొని ఏం చేస్తాడు ఈ దయ్యం? ఎక్కడైతే వదిలి వెళ్ళిన తన ఇల్లన్న మానవ దేహం లోపలికి వచ్చి ఏం చేస్తాడ? ప్రవేశించును. అందుచేత ఆ మనుష్యుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. ఏంటిదాటండి ఈ దయ్యం నివసించే స్థలం? దయ్యానికి నివాస స్థలం ఏంటిదాట? మానవ దేహం. ఇప్పటి వరకు నాకు 43 సంవత్సరాలండి. ఇప్పటి వరకు ఒక న్యూస్ పేపర్లో పలానా దయ్యం పలానా మర్డర్ చేసిందని, పలానా దయ్యం రేపు చేసిందని ఇంతవరకు ఎప్పుడు మనం చదవలేదండి. మర్డర్లు చేసేది ఎవరు? రేపులు చేసేది ఎవరు? యుద్ధాలు చేసేది ఎవరు? అణుబాంబులు తయారు చేసింది ఎవరు? ఇవన్నీ చేస్తుంది ఎవరండి? మనుషులే. ఈ మనుషులతోటి తప్పులు చేయించి మానవ దేహాన్ని ఆక్రమించుకొని ఈ మనిషితోటి తప్పులు చేయిస్తున్న ఒక భయంకరమైన వినాశకరమైన శక్తి మానవ దేహాన్ని ఆక్రమించుకుందని చెప్పి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలండి. అంటే దయ్యం నివసించే స్థలం ఏంటిదట? అది మానవ దేహం. కులాలని, మతాలని, ప్రాంతాలని, వర్గాలని, దేశాల లెక్క మనుషులందరినీ విడగొట్టి దేవుని ప్రేమ, దేవుని జ్ఞానం మనిషికి తెలియకుండా 3 మంది దేవులను ముందర పెట్టి దేవుడంటే ఎవరో తెలియకుండా ఒక అంధత్వాన్ని మనిషి లోపల నింపిన ఒక భయంకరమైన వినాశకరమైన శక్తినండి దయ్యం అంటే. దేవుళ్ళ పేరు మీద గుళ్ళునై తప్పించి దయ్యం గురించి చెప్పే ఎక్కడ ఏ పాఠశాల లేదండి. అంత ఇంటెలిజెంట్ పర్సన్ దయ్యం. మానవ జ్ఞానానికి అందేవాడు కాదండి. మానవ జ్ఞానం కంటే లక్షల రెట్లు ఉన్నతమైన దేవుని జ్ఞానం బైబిల్ అండి. బైబిల్లోనే దొరుకుతుంది దయ్యం యొక్క తంత్రాలు, దయ్యం యొక్క క్రియలు చెప్పగలిగే ఏకైక గ్రంథం బైబిల్ అని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలండి. ఒక వచనం చూడగలిగేది ఉంటే ఇప్పటికీ చూడడం జరిగిందండి. దయ్యం ఎక్కడంటే మానవ దేహం. మరి దేవుడు ఎక్కడో చూడగలిగేది ఉంటే 1 కొరింథీయులకు 3:16 చూడగలిగేది ఉంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది మనుషులను దేవుడు అడిగే ప్రశ్న, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరే దేవాలయం. మసీదు కాదు బిడ్డ దేవాలయం, చర్చి కాదు బిడ్డ దేవాలయం, మందిరాలు కాదు దేవాలయం. మరి ఏంటిది దేవాలయం అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుందంటే ఏంటిదాట దేవాలయం? మీరు, మనమాట, మనుష్యులు, మానవ దేహాలట. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? మీకు తెలియదా? అంటే ఈ సమాజానికి నిజంగా తెలియదండి. ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి. మానవ దేహమే దేవునికి ఆలయం, మానవ దేహమే
దయ్యానికి కూడా నిలయం. దేవునికి లోబడితే దైవికంగా బ్రతుకుతాం. దయ్యానికి లోబడితే ఎన్నో ఘోరాలు నేరాలకు బానిసలం అయిపోవడం జరుగుతుందండి. ఇంకొక వచనం చూడగలిగేది ఉంటే యాకోబు 4:7 చూడగలిగేది ఉంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి బ్రతకాలి ప్రతి ఒక్క మనిషి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవునికి అనుకూలంగా మన బ్రతుకులను మనం సరిదిద్దుకోవాలి. దేవునికి ఏం చేయాలట? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. అపవాదిని, దయ్యాన్ని, సైతాన్ను, దురాత్మను, అపవిత్రాత్మను, దుష్టుణ్ణి అట ఏం చేయాలట? మనం అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాడిని ఏం చేయాలట? ఎదిరించాలి. దేంతోటి? దేవుని లోబడాలి. దేవుడు అంటే ఎవరు? వాక్యం, బైబిల్లో రాయించబడ్డ మాటలు. ఆ మాటలే క్రీస్తు వారు. ఆ మాటలను ఏం చేయాలి? స్వీకరించాలి. ఆ మాటలకు లోబడి ఏం చేయాలట? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎదిరించకుండా ఎక్కడుంటాడు? వాడు మనిషి లోపలనే ఉంటాడండి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి, అప్పుడే వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. ఎదిరించకపోతే వాడు ఎక్కడ ఉంటాడంటే మనిషిని కబ్జా చేసి మనిషి లోపలనే ఉంటాడని చెప్పి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలండి. ఇంకో వచనం చూడగలిగేది ఉంటే ప్రకటన గ్రంథం 6:4 చూడగలిగేది ఉంటే, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళను, మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు. మనుషులాట ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు. మనిషి లోపల దయ్యం ఉండి దాన్ని ఎదిరించి బయటికి వెళ్ళగొట్టకపోతే వాడు మనిషి లోపల ఉంటే ఏం జరుగుతుందో చెప్పడం జరిగింది. మనుషులాట ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. మనం దేవునికి లోబడి దయ్యాన్ని వెళ్ళగొట్టకుంటే వాడు మానవ దేహంలో దయ్యం ఏం చేస్తాడట? మనుషులాట ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు ప్రేరేపించే ఒక భయంకరమైన శక్తిని మన లోపలించుకుని ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఒకరినొకడు చంపుకునేటట్లు ప్రేరేపిస్తుంది. ఒకరినొకరు చంపుకునే విధంగా చేస్తుంది. ఒకడు పైకి పోతాడు, ఇంకోటి జైలు పాలవుతాడు. 2 కుటుంబాలను నాశనం చేస్తుంది. ఈ చిన్న గల్లీ నుంచి అయ్యే లొల్లి దేశాల మధ్య యుద్ధాల పేరుతోటి లక్షల మంది ప్రాణాలు తీసే భయంకరమైన వినాశకరమైన శక్తి గురించి దేవుడు తన గ్రంథమైన బైబిల్లో రాయించబెట్టడం జరిగింది. ఎవరండి దయ్యం? మనుషులాట ఒకరిని ఒకడు చంపుకున్నట్లు ప్రేరేపించి ఒక భయంకరమైన శక్తి అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. డైరెక్ట్ దయ్యానికి ఎవరిని చంపే అధికారం దేవుడు ఇవ్వలేదండి. మరి ఎలా చంపుతుంది? నా లోపల కూర్చొని ఇంకొకరికి, ఇంకొక లోపల కూర్చొని ఇంకొకరికి, ఒకరి ద్వారా ఒకరికి ఏం చేస్తుంది? కయ్యాలు పెట్టించి ఒకరి ద్వారా ఒకరిని ఏం చేస్తుంది అంటే చంపించే ఒక భయంకరమైన దుష్టుడేనండి దయ్యం అంటే. ఇంకో వచనం చూడగలిగేది ఉంటే ఇదే ప్రకటన గ్రంథం 12:12 చూడగలిగేది ఉంటే, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. పరలోకమా, పరలోక నివాసులారా మీరు సంతోషించుడి, ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. భూమి మీద ఉన్న మనుషులు, సముద్రంలో బ్రతికే మనుషులారా మీకు శ్రమ. అపవాది దయ్యమాట తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. ఎందుకండి? మనుషులంటే దయ్యానికి ద్వేషం, కోపం, ఈర్ష, బహుక్రోధమట. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది పిల్లలట సాక్షాత్తు దేవుని రూపాలు. అందరికీ తండ్రి అయిన దేవుడు అంటే ప్రతి ఒక్క మనిషికి ఎవరట? దేవుడు పరమాత్మ. మనందరం జీవాత్మలం. కులాలని, మతాలని, ప్రాంతాలని ఇవ్వండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి దేవుని బిడ్డలేమైనది. మనం అందరం దేవుని పిల్లలం కాబట్టి దేవుని మీద ఉన్న పగ, దేవుని మీద ఉన్న కోపంతో తనను ఏమి చెయ్యలేక తన పిల్లలమైన మనెంబడి పడుతూ మన బ్రతుకులు నాశనం చేసే ఒక భయంకరమైన శక్తి అనేది దయ్యం. అందుకే భూమి మీద ఉన్న మనుషులారా, సముద్రంలో ఉన్న మనుషులారా మీకు శ్రమ. అపవాదాట తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడు. ఎందుకు వచ్చిండు? దిగివచ్చిండు ఏం చేస్తున్నాడు? కోట్ల మంది ప్రాణాలు మొదటి ప్రపంచ యుద్ధం పేరుతోటి, రెండో ప్రపంచం యుద్ధం పేరుతోటి ఇప్పటికే కొన్ని కోట్ల మంది ప్రాణాలు తీయడం జరిగింది. ఇప్పుడు కూడా యుద్ధాల పేరుతోటి ఎంతో మంది అమాయక ప్రజలందరినీ, ఇటు సైనికులు అంటూ ఈ దేశానికి ఉన్న సైనికులు, ఆ దేశానికి ఉన్న సైనికులు, ఈ దేశంలో బ్రతికే సామాన్య ప్రజలు, ఆ దేశంలో బ్రతికే సామాన్య ప్రజలు అందరిని ఏం చేస్తున్నాడు దయ్యం? యుద్ధాల పేరుతో అమాయకులందరినీ చంపిస్తున్న అతి భయంకరుడే దయ్యం అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. మంచిదండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం మనం చూడగలిగేది ఉంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. దేవుని పిల్లలైన మనుషులందరినీ దయ్యం తన పిల్లల లెక్క మార్చుకుంటుందండి.
దేవుడాట భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషినాట యథార్థవంతులు లెక్క పవిత్రులు లెక్క ఈ భూమి మీద పుట్టిస్తే ఈ మనుషులు పెరిగిన తర్వాత పెద్దవారైన తర్వాత అనేక తంత్రాలు కల్పించుకుంటున్నారు మనుషులు. ఈ దయ్యం ఏం చేసిందంటే మనుషులందరినీ తన పిల్లల లెక్క మార్చుకోవడం జరుగుతుందండి. అదే వచనాన్ని చెప్పడం జరుగుతుంది. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. దురాశ అండి, మనిషికి మంచి ఆశ లేదు, దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, ఎప్పటి వెళ్ళాడ ఆది నుండి మొదటి నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యం అంటే ఎవరండి? బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు సత్యం. నీ వాక్యమే సత్యం అంటున్నాడు. తండ్రి వీరిని సత్యమందు ప్రతిష్ఠించు. యోహాను 17:17లో తండ్రి వీరిని సత్యమందు ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యం. యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సత్యం ఎవరంటే క్రీస్తు, యేసుక్రీస్తు వారు. ఏమని చెప్పడం జరుగుతుంది? ఆది నుండి వాడాడు దయ్యమాట, నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నోరెత్తితే వాడేందండి? నోరెత్తితే వాడు అబద్ధాలు చెప్పే అబద్ధపు కోరేనండి దయ్యం. వాడు అబద్ధికుడు, అబద్ధాలు మాట్లాడే జనానికి తండ్రి అయి ఉన్నాడు. యథార్థంగా పుట్టించిన మనుషులందరినీ ఈ దయ్యం మోసం చేస్తూ మనిషిని ఆవహించి మనిషి లోపల కూర్చొని దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. వాడు మొదటి నుండి నరహంతకుడు. మొట్టమొదటి మర్డర్ చేసింది ఎవరంటే కయ్యనండి. మరి కయ్యను వారు చంపితే దయ్యం గురించి ఎందుకు చెప్పడం జరుగుతుంది? దేవుడు అంటే సర్వాన్ని ఎరిగిన సర్వాంతర్యామండి దేవుడు. హృదయాలను పరీక్షించి యెహోవా, ఆయన పేరే హృదయాలను పరీక్షించి యెహోవా. ఆయన ఏమని చెప్పడం జరిగిందంటే ఆదికాండం 4:8 వచనాలలో, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఇక్కడ చంపింది కయీను అయితే దేవుడు చెప్పింది ఎవరండి? దేవుడు ఏమని చెప్తున్నాడు? ఈ వచనం చూడగలిగేది మొదటి యోహాను 3:12 చూడగలిగేది మనము కయ్యేను వంటి వారమై ఉండరాదట. మనము కయ్యేను వారమై ఉండరాదు. వాడు ఏందట? దుష్టుని సంబంధి అయి దయ్యం పట్టిన వాడై. కయ్యను ఏమైపోయాడు? దుష్టుని సంబంధి. దయ్యం పట్టింది కయ్యనుకు. దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, హేబేలును చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనికనే కదా. ఎందుకండి మడలు జరుగుతున్నాయి? ఎందుకట? దుష్టుని సంబంధి. అందుకేమంటున్నాడు? మీరు దేవునికి లోబడి దయ్యాన్ని నిలగొట్టాలి. దయ్యాన్ని నిలగొట్టి ఏం చేస్తాడు? దయ్యం మనుషులాట ఒకరిని ఒకడు చంపునట్లు ప్రేరేపించే శక్తి. ఈ కయ్యను దేవునికి లోబడలేదు కాబట్టి దుష్టుడు ఏం చేశాడు? కయ్యను ఆవహించి తన సొంత తమ్ముడైన హేబేల్నే చంపడం జరిగిందండి. మర్డర్ చేసింది కయ్యను, కానీ మర్డర్ ఎట్లా చేసిండో దేవునికి తెలుసండి. వాడు దుష్టుని సంబంధి అయి దయ్యం పట్టిన వాడై తన తమ్ముని చంపడం జరిగిందండి. ప్రతి ఒక్క మనిషిని ఆవహించే ఒక భయంకరమైన వినాశకరమైన శక్తిని అని ప్రతి ఒక్కరు గమనించాలండి. పంచభూతాలకు మానవ దేహానికి ఎలాంటి సంబంధం ఉందో అదే విధంగా దేవుడికి మానవ దేహానికి, దయ్యానికి మానవ దేహానికి సంబంధం ఉందండి. దేవుడు మన లోపల ఉంటే దైవికమైన లక్షణాలు కలిగి ప్రేమ, దయ, సంతోషం, సమాధానంతో బ్రతకడం జరుగుతుందండి. దయ్యం మన లోపల ఉంటే తప్పులు చేసే వ్యక్తుల లెక్క మార్చి తప్పులు చేయించి ఏదో ఒక రోజు అది మనల్ని అంతం చేయడమే దాని యొక్క అంతిమ లక్షణం. మనల్ని లేపేస్తుంది, మనతోటి ఇంకో నన్ను చంపించి వాడిని పైకి పంపుతుంది, మన లోపలికి పంపుతుందండి. ఇది వ్యక్తుల మధ్యలో. దేశాలనేది అధిపతులను ఆవహించేట ఏం జరుగుతుంది? యుద్ధాలు జరగడం జరుగుతుంది. కొన్ని లక్షల మందిని, కొన్ని కోట్ల మంది అమాయక ప్రజలందరినీ చంపడం జరుగుతుందండి. దయ్యం ఆవహించిందండి దేశాధినేతలకు. దైవికమైన జ్ఞానం లేదు మనుషులకు దైవికమైన జ్ఞానం లేక స్వార్థంతో ఏమంటున్నాడు? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలతోటి నింపిందండి దేశాధినేతలను. పేరుకు ప్రేమ, నా దేశమే ప్రపంచంలో గొప్పగా ఉండాలన్న ఒక దుర్బుద్ధిని దేశాధినేతలకు పుట్టించి దానితో యుద్ధాల పేరుతో ఎన్నో ప్రాణాలను తీయడం జరుగుతుందండి. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే ఏంటి దగ్గర మనుషులు. యుద్ధాల పేరుతోటి ల్యాండ్లు కాదండి, ఆస్తి నష్టం జరుగుతుంది వాస్తవమే, కానీ లక్షల కోట్ల కంటే విలువైన ఈ మానవ దేహాలు
దేవుని రూపాలు, దేవుని ఆలయాలైన మానవ దేహాలను యుద్ధాల పేర్లతోటి అంతం చేస్తున్న ఒక భయంకరమైన శక్తి అండి. అందుకే జాగ్రత్త ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఒకసారి మనం చూడగలిగేది ఉంటే దేవుడు బాధపడకుండా ఒక మాట రాయించడం జరిగిందండి. 1 పేతురు 5-7 వచనాలు చూడగలిగేది ఉంటే, 5వ అధ్యాయం 7-8 వచనాలు చూడగలిగేది ఉంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఎవరట? అందరికన్న తండ్రి అయిన దేవుడు. ఎవరి గురించి? ఈ భూమి మీద ఉన్న మనుషుల గురించి అట బాధపడడం జరుగుతుందని చెప్తున్నాడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎందుకు దేవుడా మమ్మల్ని చూస్తే మీరు బాధపడుచున్నారు, నిరాశపడుచున్నారు అని అడిగేది ఉంటే కింద చెప్తున్నాడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై, 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మన మాట జాగ్రత్తగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. మన శత్రువు అయిన దయ్యం అపవాదట ఎవరిని మృంగాలి? ఏ పేర్లతో? యుద్ధాల పేర్లతోట, ప్రాంతాల పేర్లతోట, కులాల పేర్లతోట, మతాల పేర్లతోట, రాజకీయాల పేర్లతోట ఏం చేస్తున్నది? ఎవరిని చంపుదనా అని ఏం చేస్తున్నాడా? వెతుకుతూ తిరుగుచున్నాడు. కాబట్టి దేవుడు బాధపడకుండా ఏమంటున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మనం ఎట్లుండాలట? మెలకువగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథంలో తన పిల్లలమైన మనతోటి మాట్లాడడం జరుగుతుందండి దేవుడు. ఒక లాస్ట్ వచనం చూపిస్తానండి. 1 యోహాను 3:8 వచనాలు చూడగలిగితే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. దయ్యం అట ఏం చేస్తున్నాడట? అపవాదట మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడట అపవాది సంబంధి. మనం దేవుని సంబంధులమా లేకుండా దయ్యం సంబంధులమా? ఎట్లా చూసుకోవాలండి? దేవుని వాక్యం అనే అద్దం నుండి మనలను మనం చూసుకుంటే మనం దేవుని సంబంధులమా లేక దయ్యం సంబంధులమా అర్థమవుతుందండి. పాపం అంటే ఒకటే కాదండి, వ్యభిచారం ఒకటి కాదండి, ఆజ్ఞాతిక్రమమే పాపం అని బైబిల్ సెలవిస్తుంది. అతడు ఏది చేయొద్దంటే చేయడమే పాపం అని చెప్పి బైబిల్ సెలవిస్తుందండి. ఏమని చెప్తున్నాడు? అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు వారట 2000 సంవత్సరాల క్రితం భూమికి రావడానికి ప్రథమమైన కారణమట అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. అంటే ఈ దుష్టుడు, దుర్మార్గుడు, దయ్యమని, దుష్టుడని, సాతానని, అపవాదని, దురాత్మని, అపవిత్రాత్మని ఎన్నో పేర్లు కలిగిన ఈ దయ్యం యొక్క క్రియలట లయపరచుటకే, చూయించడం కోసమే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం జరిగింది. ఈ దయ్యం యొక్క తంత్రాలన్నీ చెప్పడం జరిగింది. ఆ తంత్రాలు మొత్తం తన గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాయించిపెట్టడం జరిగింది. ఎప్పటి వరకు దేవుని యొక్క గ్రంథమైన బైబిల్ మీద మనిషికి నాలెడ్జ్ ఉండదో, బైబిల్ గురించిన జ్ఞానం మనిషికి ఉండదో, అప్పటి వరకు దయ్యం అంటే ఎవరో తెలియదండి, అర్థం కాదండి. దేవుడు ఉన్నది వాస్తవం. అనంత విశ్వాన్ని కలిగించి నడిపించి ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులను పోషించే ఒక మహాశక్తే దేవాది దేవుడు, మహాదేవుడు. ఆయన పేరే యెహోవా, ఉన్నవాడు. అదేవిధంగా మనుషుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి మనుషులను ఒకరినొకడు చంపుకొనట్లు ప్రేరేపించే అతి భయంకరమైన శక్తియే దయ్యమని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.